హల్లెలూయా. లూకాగా రాసిన సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. జనసమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికయ్యానంటే ఆయన యెరూషలేము పట్టణమునకు ప్రయాణం అవుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. మార్గములు అనేక గ్రామాలు కనబడుతున్నాయి, అనేక పట్టణాలు కనబడుతున్నాయి. అలాంటి ఒక పట్టణము ఏమిటనంటే ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణంకి వచ్చేసరికి అక్కడ కనిపించేది ఎవరైనంటే ఒక గుడ్డివాడు కనిపిస్తూ ఉన్నాడు. గుడ్డివాడు చూడడానికి అవకాశం లేదు, అతనికి శబ్దము విన్నాడు. విని అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ శబ్దం వస్తుంది, ఏంటి ఈ జనసమూహములు ఆ యొక్క శబ్దాలు వినబడుతున్నాయి అని అతను ఆ యొక్క జనసమూహముతో మాట్లాడితే, అందులో ఒక జనసమూహములో ఒక అతను ఏమని మాట్లాడుతున్నాడయ్యానంటే, ఆయన యెరూషలేము పట్టణమునకు వెళ్ళిపోతూ ఉన్నాడు, యేసయ్య వెళ్ళిపోతూ ఉన్నాడు అన్న వెంటనే ఆ భర్తమ ఏమి చేస్తూ ఉన్నాడంటే కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కేకలు లేవు మన జీవితాల్లో. ఈరోజు మన జీవితంలో మోకరించి ప్రార్థన లేదు. మన జీవితంలో ఈరోజు మన జీవితంలో అరుపులు లేవు. వ్యర్థమైన మాటలు మాట్లాడమంటే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ భర్తమ ఎప్పుడైతే నజరేయుడైన యేసు అని విన్నాడో తన నోటికి పని చెప్పాడు. తన నోటితో అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమంది అడ్డుపడుతూ ఉన్నారు. నువ్వు అరవద్దు, కేకలు వేయొద్దని గద్దించారు. కానీ అతను ఆ మాటలేమి పట్టించుకోలేదు. కానీ మొదట ఏదైతే విన్నాడో యేసు కోసము, ఆ యేసుకి కేకలు వేయడం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైతే కేకలు వేయడము ప్రారంభించాడో ఆ కేకలు ఎవరికి చేరినాయి అనంటే నజరేయుడైన యేసుకు చేరాయి. యేసు మాట్లాడుతున్నారు. యేసు నిలిచి ఆ త్రోవ పక్కన ఉన్న ఆ భర్తమైన నా దగ్గరికి తీసుకురండి అని మాట్లాడారు. వచ్చాడు. వచ్చిన తర్వాత యేసయ్య గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు. నీకేమి కావాలి అని మాట్లాడుతున్నారు. ఆ ఏమి కావాలి అన్న సందర్భంలో అతను అంటూ ఉన్నారు, నాకు చూపును దయచేయి బాబు అని మాట్లాడుతున్నాడు. వెంటనే యేసయ్య నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక అని ఆయన మాట్లాడారు. హల్లెలూయా. ఎప్పుడైతే మాట్లాడారో చూపు పొందాడు. చూపు పొంది త్రోవ పక్కన లేడు, ఎరుకో పట్టణంలో లేడు. ఎప్పుడైతే ఆ చూపు పొందాడో యేసయ్యతో ఆ జన సమూహముతో యెరూషలేము పట్టణము వెళ్ళినట్లు లేఖనము సెలవిస్తూ ఉంది. 36వ వచనములో జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అండర్లైన్ చేసుకోవాలి. జనసమూహము ఈరోజు మనతో మాట్లాడేది దేనికోసమయ్యానంటే జనసమూహము. ఆయన వెంట ఎవరు ఉన్నారని లేఖనము సెలవిస్తుందంటే జనసమూహములు ఉన్నాయి. ఆయన ఎక్కడ నిలబడినా యేసయ్య ఎక్కడ ప్రసంగించినా, ఏ యొక్క గ్రామంలోనికి వెళ్ళినా, ఏ పట్టణంలోనికి వెళ్ళినా, ఏ దేవాలయాల్లోనికి వెళ్ళినా యేసయ్య వెంట ఎవరు కనిపిస్తూ ఉన్నారనంటే జనసమూహములో కనిపిస్తూ ఉన్నాయి. 5,000 మంది భోజనం చేశారు, రొట్టెలు చేపలు తిన్నారు. అంటే యేసయ్య కూడా ఉన్నవారు ఎంతమంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది జనసమూహం. అంతేకాదు యేసయ్య ఒక గృహంలోనికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే పక్షవాయువు గలవారిని తీసుకువచ్చారు 4 వ్యక్తులు. అక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే ఆ ఇంటిలో స్థనము లేక వారు పైకప్పు విప్పి యేసయ్య దగ్గరికి తీసుకువచ్చారు. అంటే ఎవరు ఉన్నారు యేసయ్య వెంటనంటే జనసమూహములు ఉన్నాయి, జనములు ఉన్నారు, బిడ్డలు ఉంటూ ఉన్నారు. యేసయ్యను వెంబడించేవారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు రక్తస్రావం గల స్త్రీ
యేసయ్యను ముట్టుకోవాలనంటే ఆ చుట్టూ ఎవరు ఉన్నారనంటే జనసమూహములు ఉన్నారు. అంటే యేసయ్య ఎక్కడ ఉన్నా సరే ఆ యేసయ్య చుట్టూ ఎవరు ఉంటూ ఉన్నారు అనంటే జనసమూహములు ఉంటూ ఉన్నాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నాను, నీవు ఎవరు వెంట ఉంటున్నావు? యేసయ్య వెంట ఉంటున్నావా? యేసయ్య వాక్యాన్ని వినడానికి వస్తున్నావా? యేసయ్య యొక్క ఆ ప్రసన్నతను పొందుకోవడానికి, యేసయ్య యొక్క ప్రభావము పొందుకోవడానికి, యేసయ్య యొక్క మహిమను పొందుకోవడానికి వస్తున్నావా? యేసయ్య వెంట ఉంటున్నావా? ఈ లోకము వెంట ఉంటున్నావా? యేసయ్య వెంట ఉండి ఈ లోకము వెంట ఉంటున్నామో జాగ్రత్త. యేసయ్య వెంట అనేక జన సమూహములు ఉంటూ ఉన్నాయి. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావనంటే, నేను రక్షింపబడ్డానంటే ఎవరు వెంట ఉండాలనంటే యేసయ్య వెంట మాత్రమే మనము ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీకు నువ్వు పరీక్షించుకో, ఎవరు వెంట ఉన్నావు? నువ్వు బాప్తిసము తీసుకున్నప్పుడు నువ్వు అంగీకరించావు, తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ దేవుడే నాకు దేవుడు, నేను అంతము వరకు కూడా ఆయన వెంటనే ఉంటానని చెప్పి నువ్వు తీర్మానం తీసుకున్నావు. ఆ తీర్మానం నువ్వు ఎక్కడ పెట్టావు? ఆ తీర్మానం నీ జీవితంలో నెరవేరిందా? లేదా ఆదివారము శుక్రవారమే నాకు దేవుడు కావాలి, మిగతా రోజుల్లో నాకు మనుషులు కావాలి, అధికారులు కావాలి, లోకము కావాలని వెళ్ళిపోతున్నావేమో పరిశీలించుకోవాలి. ఈరోజు మనం యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహములో ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారయ్యానంటే జన సమూహము అని దేవాది దేవుడు రాయించారు. ఆ జన సమూహములో రకరకాల మనసులు గలవారు ఉంటూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, దేవాలయంలో కూర్చొని ఉన్నాం. మన జీవితంలో కూడా రకరకాల మనసులు కలిగి ఉంటాం, రకరకాల ప్రవర్తన కలిగి ఉంటాం. అక్కడ యేసయ్యను వెంబడించే వారిలో కూడా అనేక రకములైన మనసులు కలిగి ఉన్నారు, అనేక రకములైన ఆలోచనలు కలిగి, అనేక రకములైన ప్రవర్తనను కలిగి, అనేక రకములైన నడతలు కలిగి వారు అక్కడ ఉంటూ ఉన్నారు. ఎవరు మొట్టమొదట అయ్యానంటే మనము చూసినట్లయితే 35వ వచనంలో ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. మొట్టమొదటి జన సమూహము ఎవరు అయ్యానంటే త్రోవ పక్కన నివసించేవాడు. త్రోవలో లేడు, త్రోవ పక్కన ఉంటూ ఉన్నాడు. గుడ్డివాడు, అతని పేరు బర్తిమయి అని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు ఆయనను అనుసరిస్తున్న నీవు, వెంబడిస్తున్న నీవు ఈరోజు బర్తిమయి ఉన్నట్లు ఈరోజు త్రోవ పక్కన ఉంటున్నావా? త్రోవలో ఉంటున్నావా? దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, అతను గుడ్డివాడు. ఈరోజు మనము గుడ్డివాడు కాకుండా దృష్టి కలిగి ఉంటే త్రోవలో ఉంటాం. ఈరోజు మనము త్రోవలో లేకుండా త్రోవ పక్కన ఉన్నామంటే మనం ఏ విధముగా కనబడుతున్నాము దేవుని దృష్టికి అయ్యానంటే గుడ్డివాడిగా కనబడుతున్నాం. ఈరోజు మనకు శరీరక సంబంధించిన నేత్రములు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఈ లోకాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి దేవుని వాక్య ప్రత్యక్షతను చూడగలుగుతున్నావా? దేవుని యొక్క ప్రసన్నతను చూడగలుగుతున్నావా? దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ నేత్రములు నీకు నాకు ఉన్నాయా? లేకపోతే ఈరోజు శరీరక సంబంధించిన దృష్టి మనము కలిగి ఉన్నాము, కానీ ఆత్మీయ నేత్రములు మనకు లేవు. అంటే ఆత్మీయ విషయంలో మనం గుడ్డితనము కలిగి ఉన్నాం. అతని కోసము పరిశుద్ధాత్మ దేవుడు గుడ్డివాడు అను రాయించారనంటే అతను మొదట త్రోవ పక్కన ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఏమిటైనంటే దేవునితో నడిచే అనుభవము అతనికి లేదు. ఈరోజు మనము కూడా ఈ విధముగా ఉంటూ ఉన్నాం, రక్షింపబడ్డాము, కానీ త్రోవ పక్కన జీవితాలు మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. రెండవదిగా వాక్యానుసారంగా మనం నడవలేకపోతున్నాం. గుడ్డితనం ఎందుకు వస్తుందయ్యానంటే దేవుడి లేఖనము సెలవిస్తూ ఉంది, వాక్యము వింటూ ఉన్నారు కానీ అపవాది వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే త్రోవ పక్కన నువ్వు ఉంటే నీ జీవితంలో గుడ్డితనమే, అంధకారమే, చీకటే. ఎన్ని వాక్యాలు విన్నా నీకు దేవుని వాక్యం నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు నువ్వు చదివిన బైబిల్ గ్రంథాన్ని ఆ ప్రత్యక్షతలోనికి నువ్వు రాలేవు. ఎన్నిసార్లు దేవాది దేవుడు నేను గద్దించిన ఆ త్రోవ పక్కన జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ఎవరు గుడ్డివారు అని అంటే త్రోవ పక్కన ఉండేవాడు గుడ్డివాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు పరీక్షించుకోవాలి.
నేను రక్షింపబడ్డానండి, మందిరంలో ఉంటూ ఉన్నాను. మరి ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది? ఆత్మీయ జీవితంలో దేవుని వెంట వెళ్తున్నావా? దేవుని వెంట యెరూషలేము ప్రయాణం అయిపోతున్నావా? నువ్వు రక్షింపబడ్డావా అని అంటే నువ్వెక్కడికి వెళ్ళాలంటే కానాను వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాలనంటే యెరూషలేము వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాలంటే బెత్లెహేము వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యము నువ్వు వెళ్ళాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరు వెళ్తారయ్యానంటే గుడ్డితనము పోయి దృష్టి గలవాడే వెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రయాణము నువ్వు ఎక్కడ ఉన్నదో నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. భర్తమయ్యే త్రోవ పక్కన ఉన్నట్లు లేఖనము సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? వాక్యం వింటూ ఉన్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావా? వాక్యం వింటూ ఉన్నావు, దాని ప్రకారంగా నడవగలుగుతున్నావా? లేదా నిష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావేమో? లేఖనము సెలవిస్తుంది. ఎందుకు గుడ్డితనమయ్యానంటే 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎందుకు ఈరోజు సంఘాలలో గుడ్డితనము, ఆత్మీయ గుడ్డితనము ఏలుబడి చేస్తుందో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనమును కలుగజేయును. వాక్యం వింటూ ఉన్నావు, కానీ దాని ప్రకారంగా నడుస్తే నువ్వు దృష్టి గలవాడవే, నువ్వు చూపును పొందుకున్నావు. లేదు, నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా సరే నీ జీవితం నీదే, నా బ్రతుకు నాదే అని నేను తిరుగుతూ ఉంటే, వాక్యానుసరమైన నడతలు లేకుండా ఉంటే, వాక్యానుసరమైన జీవితం జీవించకుండా ఉంటే, ఆ వాక్యమైన వెలుగులోనికి మనం నడవకుండా ఉంటే ఈరోజు మనమందరం గుడ్డివారమే. ఎందుకు గుడ్డితనము? త్రోవ పక్కన ఉంటూ ఉన్నావు, వాక్యం వింటూ ఉన్నావు, కానీ దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. లేఖనము సెలవిస్తుంది, క్రీస్తు సువార్తమాన ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలుగ చేస్తూ ఉన్నాడు. వాడు విశ్వాసి వాక్యాన్ని గ్రహిస్తాడు, అవిశ్వాసి వాక్యాన్ని గ్రహించలేడు. గల కారణం త్రోవ పక్కన ఉంటూ ఉన్నాడు. వాడు త్రోవ పక్కన ఉంటే ఎవరు వస్తారో నీ దగ్గరికి అంటే సాతానుడు వస్తాడు. నువ్వు వాక్యాన్ని వింటావు, వాక్యాన్ని గ్రహిస్తావు, కానీ నడిచే అనుభవం నీలో ఉండదు. ఎందుకు నడిచే అనుభవం నీలో ఉండదంటే నీ కళ్ళకు అవిశ్వాసం అనే పొరలు ఉంటూ ఉన్నాయి. నీ కళ్ళకు అవిశ్వాసం అనేదే కనబడుతుంది, విశ్వాసం అనేది కనబడడం లేదు. గల కారణం ఏమిటనంటే నీవు ఇంకా లోకంలోనే ఉంటూ ఉన్నావు, దేవునితో నడవలేకుండా ఉంటూ ఉన్నావు. ఈరోజు దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా? కట్టడల ప్రకారంగా నడవగలుగుతున్నావా? ఆయన జీవవాక్యములో ఈరోజు మనము నడిస్తే మన జీవితంలో గుడ్డితనం లేదు. ఈరోజు వాక్యమే నా జీవితమే, ప్రార్థనే నా పాపమే అని ఈరోజు నువ్వు అనుకుంటే ఉంటే నీ జీవితంలో ఆత్మీయ గుడ్డితనం ఏలుబడి చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ నేత్రములు ఇంకా నువ్వు తెరబడలేదు, గుడ్డితనంలో ఉంటూ ఉన్నావు. మనం అనుకుంటున్నాము భర్తమయ్యే గుడ్డివాడు అనుకుంటున్నాం. కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అతను చెవులకు వినబడ్డాయో వెంటనే ఆత్మీయ నేత్రంలో తెరవబడ్డాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెంటనే తెరవబడ్డాయి. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి కేకలు వేస్తూ ఉన్నాడు, నజరేయుడైన యేసు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ గుడ్డితనము పోవాలనంటే, నువ్వు త్రోవలోనికి రావాలనంటే, నీ అంధత్వము పోవాలనంటే, నీ చీకటి క్రియలన్నీ పోవాలనంటే నీవు ఏమి చేయాలనంటే, సరే యేసు నన్ను కరుణించు బాబు, అయ్యా నీ కృప చూపు బాబు, నా ఆత్మీయ నేత్రములు తెరువు బాబు, ఈ శరీర నేత్రములు ముయ్యి బాబు, ఈ లోకమును చూసే నేత్రములు ముయ్యి బాబు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు. ఈరోజు ఏ జనసమూహంలో నువ్వు ఉంటూ ఉన్నావు? మొట్టమొదటి జనసమూహము అవిశ్వాసమైన జనసమూహం. దేవుని వెంటే ఉంటూ ఉన్నారు, దేవుని స్వరము వింటూ ఉన్నాడు అతను. ఈరోజు నువ్వు దేవుని స్వరము వింటూ ఈరోజు త్రోమ పక్కన ఉంటే నువ్వు గుడ్డివాడవే, నేను గుడ్డివాడనే. మొట్టమొదటిగా అక్కడ జనసమూహం ఏమిటి అయ్యానంటే గుడ్డితనము కలిగిన జనసమూహం. ఎందుకు గుడ్డితనం? ఒకటి, త్రోవ పక్కన ఉంటూ ఉన్నాడు,
రెండవదిగా అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు. మూడవదిగా ఈ అవిశ్వాసం ఏమి చేస్తుందనంటే వాక్యానుసరముగా నడవకుండా చేస్తుంది. ఈరోజు ఈ లక్షణాలు నీ జీవితంలో ఉంటే దేవుణ్ణి అడుకో. భర్తమయ్య అంటూ ఉన్నాడు, అయ్యా నీ కోసము విన్నాను, అయ్యా ఇదిగో నజరేయుడు యేసు వస్తున్నాడని విన్నాను. వెంటనే అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏ జన సమూహం అయ్యానంటే లేఖనము సెలవిస్తుంది, 18వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. రెండవ జన సమూహం ఏమిటనంటే నజరేయుడైన యేసు కోసము చెప్పే జన సమూహము. ఈరోజు నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు? నీ అందం కోసం చెప్పమంటే చెప్తావు, నీ పిల్లల కోసం గొప్పలు చెప్పమంటే చెప్తావు, నీ ఉద్యోగం కోసం చెప్పమంటే చెప్తావు, నీ ఆస్తి పాసుల కోసం చెప్పమంటే చెప్తావు. ఎప్పుడైనా దేవుని కోసం చెప్పావా? రెండవ జన సమూహము ఎవరు తెలుసా? నజరేయుడైన యేసు కోసము చెప్పే జన సమూహము. హల్లెలూయా. ఈ జన సమూహములో నీవు ఉన్నావా? ఈ జన సమూహములో నీ కుటుంబం ఉందా? ఈ జన సమూహములో నీ భర్త, నీ పిల్లలు ఉంటూ ఉన్నారా? రెండవ జన సమూహము ఎవరయ్యానంటే యేసు కోసము చెప్పే జన సమూహం. ఎప్పుడైనా నీ రక్షణ కోసం నీ భర్తకు చెప్పేవా? ఎప్పుడైనా నువ్వు పొందుకున్న ఆత్మ కోసమో నీ కుటుంబంలో చెప్పగలిగేవా? ఈ రెండవ సమూహము ఏమి చేస్తున్నారనంటే నజరేయుడైన యేసు అని గుడ్డివాడికి బోధించారు. హల్లెలూయా. గుడ్డివాడు అంటూ ఉన్నాడు, ఏంటి ఈ చెప్పులు వినబడుతున్నాయి, నా కంటికి నేత్రములు లేవు, నేను చూడలేని స్థితిలో ఉన్నాను, నేను త్రోవ పక్కన ఉన్నానంటే వారు ఏమి చేశారయ్యానంటే ఇదిగో నజరేయుడైన యేసు యెరూషలేము వెళ్తున్నాడని చెప్తున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? త్రోవ పక్కన బిడ్డల కోసము నజరేయుడైన యేసు దగ్గరికి రాని ఎప్పుడైనా చెప్పావా? నీ భక్తి నీదే అనుకుంటున్నావు, నీ ప్రార్థన నీదే అనుకుంటున్నావు. అలాగే యేసయ్య అనుకుంటే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఏమి చెప్తున్నారనంటే నజరేయుడైన యేసు ఈ మార్గములో వెళ్ళిపోతున్నాడని చెప్తున్నారు. హల్లెలూయా. ఆ మార్గము కోసం నువ్వు చెప్పాలి. యేసే సత్యము, యేసే జీవము, యేసే మార్గమును నువ్వు చెప్పాలి. ఎప్పుడైనా చెప్పావా? నిలబడి మాట్లాడమంటే గంటలు ఒక్క విషయాలు మాట్లాడుతావు. నీ ఇరుగు పొరుగు వారి కోసము దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా వెళ్ళి వాక్యము నువ్వు చెప్పగలిగావా? మారు మనసు లేకుండా ఉంటూ ఉన్నారు నీ బిడ్డలు, మారు మనసు లేకుండా ఉంటున్నారు నీ భర్త, మారు మనసు లేకుండా ఉంటున్నారు నీ రక్త సంబంధులు. ఎప్పుడైనా వారికి యేసయ్య మార్గము కోసం చెప్పావా? నజరేయుడైన యేసు కోసం ఎప్పుడైనా నువ్వు బోధించగలిగేవా తల్లి? యేసు అంటూ ఉన్నాడు, మార్తా మరియలతో అంటున్నారు, నేనే జీవము, నేనే పునరుద్ధానము, నాయందు విశ్వసించేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికినా నాయందు విశ్వసించేవాడు ఎన్నటికీ చనిపోడని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పావా? ఆయన యొక్క జననము కోసం, ఆయన యొక్క మరణము కోసం, ఆయన యొక్క పునరుద్ధానము కోసము, రెండవ రాకడ కోసం ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? ఇక్కడ రెండవ జన సమూహము నజరేయుడైన యేసు యెరూషలేము వెళ్ళిపోతున్నాడు మార్గములని చెప్పారు. ఈరోజు నువ్వు చెప్పాలి. ఈరోజు నువ్వు చెప్పే జన సమూహములో నీవు ఉండాలి. నువ్వు చెప్పితే ఆ దీవెన నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము నీ మీదకు వస్తుంది తల్లి. ఎందుకు చెప్పలేకుండా ఉంటూ ఉన్నాం అంటే నీలో గుడ్డితనం అనేది ఏలుబడి చేస్తుంది. త్రోవ పక్కన జీవితాలు ఏలుబడి చేస్తున్నాయి. నువ్వు చెప్పాలంటే ఒకటి ఏమి చేయాలనంటే యేసుతో నువ్వు నడవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు యేసుతో నడుస్తూ ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? యేసు కోసమే చెబుతావు. హల్లెలూయా. నీ కోసం నువ్వు చెప్పుకోవు, నీ అందము కోసం నువ్వు చెప్పుకోవు, నీ బిడ్డల కోసం నువ్వు చెప్పుకోవు, నువ్వు ఆస్తి పాస్తుల కోసం చెప్పుకోవు. నీవు ఎవరి కోసము చెబుతావో తెలుసా? నిన్ను వెంబడిస్తున్నా, నీవు యేసును వెంబడిస్తున్నా ఆ యేసు కోసమే చెబుతావు, ఆ మార్గము కోసమే చెబుతావు, ఆ సత్యము కోసమే చెబుతావు, ఆ జీవము కోసమే చెబుతావు, ఆ పునరుద్ధానము కోసమే నువ్వు చెబుతావు, పరిశుద్ధాత్మ కోసమే నువ్వు చెబుతావు.
దేనికోసం చెప్తున్నాం? ఏ జన సమూహంలో నువ్వు ఉంటూ ఉన్నావు? చెప్పగలుగుతున్నావా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడో, నీకు పని పాటలు ఇచ్చాడో, ఏమి చర్చించుకుంటున్నావు నీ ఇరుగు పొరుగు వారితో? ఉద్యోగం చేసేటప్పుడు ఏ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? నీవు తెలుసుకున్న దేవుణ్ణి ఆ రక్షణను ఎప్పుడైనా పరిచయం చేయగలిగావా? నజరేయుడైన యేసు వచ్చాడు ఈ లోకానికి, మరణించాడు, మన పాపములన్నీ క్షమించాడు, మరలా ఏ విధముగా వెళ్ళాడు ఆ విధముగా రెండో రాకడలో వస్తున్నాడు. నువ్వు రక్షణ పొందితే, నువ్వు బాప్తిజము తీసుకుంటే, నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే మరలా రెండవ రాకడలో ఆయన వస్తున్నాడని ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? జనసమూహము చెప్తూ ఉన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఈ మార్గంలోనికి రా అని యేసు కోసము వారు బోధించారు. దేనికోసము ఈరోజు నువ్వు బోధిస్తున్నావు? నీ బిడ్డలకు దేనికోసము బోధిస్తున్నావు? నీ భర్తకు దేనికోసము బోధిస్తున్నావు? నువ్వు బోధించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని బోధించగలుగుతున్నావా? ఎవరో బోధిస్తారులే, యాజకులు బోధిస్తారులే, యాజకురాలు బోధిస్తారు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ సమూహంలో ఉంటూ ఉన్నావు తల్లి? దేవుడు నీకు చక్కటి నోరునిచ్చాడు, చక్కటిని రక్షణనిచ్చాడు, చక్కటిని ఆత్మనిచ్చాడు. ఈరోజు చెప్పకుండా మరుగును పెట్టేస్తున్నావు దేవుని వాక్యాన్ని, మరుగును పెట్టేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని మరుగును పెట్టేస్తున్నావేమో. జాగ్రత్త. రెండవ సమూహము దేనికోసము చెప్తున్నారంటే నజరేయుడైన యేసు కోసము బోధించారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరి కోసము మాట్లాడగలుగుతున్నావు? నువ్వు యేసు కోసము మాట్లాడాలనంటే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడాలంటే త్రోవ పక్కన నువ్వు ఉండకూడదు, నువ్వు త్రోవలోనికి రావాలి. ఒక సమరయ స్త్రీ వలె నీ పాపమును విడిచిపెట్టి దేవుని పాద సన్నిధి దగ్గరికి వచ్చి, అప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? నీ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళే, నీ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళే, నీ భర్త దగ్గరికి వెళ్ళే, అప్పుడు నువ్వు చెబితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ జన సమూహంలో మనం ఉంటూ ఉన్నాం? మొట్టమొదటిది యెరికో పట్టణంలో దేవుని వెంట వెళ్ళే జనసమూహం ఒకటి గుడ్డివాడు, రెండవది ఎవరనంటే యేసు కోసము బోధించేవారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటూ ఉన్నారనంటే సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించే సమూహంలో ఈరోజు నువ్వు ఉన్నావో లేవో జ్ఞాపకం చేసుకో. నీ భర్తను నువ్వు రక్షించుకోవాలి. రాహాబు అంటుంది, ఆ యొక్క అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క అన్నల దగ్గరికి వెళ్ళి, చెల్లి దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా సువార్తను ప్రకటించింది. హల్లెలూయా. ఆ గృహాన్ని రక్షించుకుంది. ఈరోజు నువ్వు రక్షించుకునే విధముగా నువ్వు ఉండాలి, బోధించుకునే విధముగా ఉండాలి. మూడవదిగా ఎవరయ్యానంటే 38వ వచనం చదవండి నాన్న. లోక సువార్త 18:38 వచనం చదువునా. అప్పుడు వారు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారి గద్దించిన గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ఓరకుండు అని చెప్తూ ఉన్నారు. భర్తమయ్యి విన్నాడు, కేకలు వేయడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణింపు ప్రభువా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ కేకలు విన్న జన సమూహంలో కొందరు ఏమి చేస్తున్నారనంటే భర్తమయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఓ భర్తమయ్య, నువ్వు కేకలు వేయకు, నువ్వు అరవద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఊరక ఉండు అని చెప్పి భర్తమయ్యని గద్దించారు. మూడవ సమూహము భర్తమయ్యని గద్దించే సమూహం. ఈరోజు నువ్వు ఏ సమూహంలో నువ్వు ఉంటూ ఉన్నావు? ప్రార్థన చేసేవారిని గద్దిస్తూ ఉన్నావా? ఆటంకంగా ఉంటూ ఉన్నావా? వాక్యాన్ని ధ్యానించేవారిని, వాక్యానుసారంగా నడిచేవారిని ఈరోజు నువ్వు గద్దిస్తూ ఉన్నావా? ఆత్మను పొందుకుంటున్నారు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని హేళన చేస్తూ, అలాంటి వారిని గేళన చేస్తూ, ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యాల అని చెప్పి ఈరోజు అలాంటి వారి కోసము చెడ్డగా మాట్లాడుతూ ఈరోజు నువ్వు గద్దిస్తూ ఉన్నావమ్మా. ఆలోచించుకో.
యేసయ్య వెంటే ఉంటూ ఉన్నారు. యేసయ్య కన్నా ముందు నడుస్తున్నారు వారు. యేసయ్య కంటే ముందు నడిచేవారు ఏమి చేయాలో తెలుసా? యేసయ్య కోసము చెప్పాలి. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసేవారిని ప్రోత్సహించాలి, వాక్యానుసారంగా నడిచేవారిని ప్రోత్సహించాలి, దర్శనములు చూసేవారిని ప్రోత్సహించాలి. ఈరోజు ఏమి చేస్తున్నావు? బిడ్డలు ప్రవచిస్తూ ఉంటే, బిడ్డలు దర్శనములు చెప్తూ ఉంటే ఈరోజు వారికి అడ్డుగా ఉన్నావా? వారిని గద్దిస్తూ ఉన్నావేమో జాగ్రత్త. ఈరోజు ఆ విధంగా నా కుటుంబం కోసమే చెబుతూ ఉన్నారు, దేవుడు నా కుటుంబం కోసమే చూపిస్తూ ఉన్నారా? దేవుడు నా బిడ్డల కోసమే ప్రవచిస్తూ ఉన్నాడా? ప్రవచిస్తే నువ్వు అదృష్టవంతురాలివి. ప్రవర్తిస్తే నువ్వు నీ జీవితము ధన్యమైపోయింది. ఎందుకు తెలుసా? నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలో దేవుని దృష్టిలో ఉన్నారు. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ బిడ్డల కోసం ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? నీ బిడ్డల కోసం ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? నీ బిడ్డల కోసం సంఘ సభ్యులతో ఎందుకు దర్శన రూపంగా చెప్తూ ఉన్నారంటే, నువ్వు మారతావని, నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు త్రోవ పక్కన ఉంటున్నావు, త్రోవలకు వచ్చి యేసయ్యను నువ్వు చూస్తావని, యేసయ్యతో నువ్వు మాట్లాడతావని, యేసయ్య వెంట యెరూషలేము ప్రయాణం అయిపోతావని. ఈరోజు దర్శనం లేవని గద్దిస్తున్నావా? జాగ్రత్త. దేవుడు యొక్క బిడ్డలకు అడ్డుగా ఉంటే దేవుడు నీకు అడ్డుగా అయిపోతాడు. జాగ్రత్త. నీవు ఆశీర్వాదము పొందుకోలేవు, దేవుని యొక్క స్వరమును వినలేవు, దేవునికి నువ్వు ప్రార్థన చేయలేవు. ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? ఈ రోజున సంఘానికి రావడానికి అడ్డుబండలుగా ఉంటూ ఉన్నాం, ప్రార్థన చేసే బిడ్డలకు అడ్డుబండలుగా ఉంటూ ఉన్నాం, వాక్యానుసారంగా నడిచే బిడ్డలకు అడ్డుబండలుగా ఉంటూ ఉన్నాం, ప్రవచించే బిడ్డలకు అడ్డుబండలుగా ఉంటూ ఉన్నాం, ఆత్మను పొందుకొని సత్యముతో ఆరాధించే బిడ్డలకు అడ్డుబండలుగా ఉంటూ ఉన్నాం. జాగ్రత్త. మూడవ సమూహము ఏమిటనంటే, దేవుని కోసము చెప్పకుండా ప్రార్థన చేసే భర్తమైని గద్దిస్తూ ఉన్నారు. ఊరకుండు భర్తమై. ఈరోజు ఇటువంటి సమూహంలో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో, నువ్వు మనసును మార్చుకోవాలి. తలై మనసును నువ్వు మార్చుకోవాలి. ఎందుకు ఈ ఉపమానము అయ్యానంటే, 18:1 మాట్లాడుతున్నారు. నిత్యము ఎడతెగకుండా నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భర్తమయ్య ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు ఆటంకముగా ఉంటూ ఉన్నారు మూడవ జన సమూహం. ఈరోజు నువ్వు అడ్డుగా ఉంటున్నావా? ఈ లూకా సువార్త 18 కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి చూస్తూ ఉంటే అక్కడ శిష్యులు అడ్డుబండలుగా ఉన్నారు. ఆ శిష్యుల విషయంలో దేవుడు, నేను పిలిచాను ఈ శిష్యుల్ని, నా ఆత్మనిచ్చాను, నా రక్షణనిచ్చాను, నా వెంబడ వెళ్తున్నానని చెప్పి ఊరుకోలేదు. వారిని కూడా దేవుడు గద్దించారు. హల్లెలూయా. వారి మీద కూడా దేవుడు కోపపడ్డారు. ఈరోజు నువ్వు గద్దించే సమూహంలో నువ్వు ఉంటున్నావా? ఎవరిని గద్దించాలి? అన్యాచారాలు ఆచరించే బిడ్డలను నువ్వు గద్దించాలి. హల్లెలూయా. రక్షణ పొందుకొని, ఆత్మను పొందుకొని సంఘమును విడిచి వెళ్ళిపోతున్నారు. అలాంటి బిడ్డలతో నువ్వు ఏమి చేయాలో తెలుసా? వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు గద్దించాలి. హల్లెలూయా. రెఫరెన్స్ నువ్వు చూపించి నువ్వు గద్దించాలి. హల్లెలూయా. సంఘంలోనికి వచ్చే విధముగా నువ్వు వారిని గద్దించాలి. ఏ విషయంలో గద్దిస్తున్నావు? ప్రార్థన చేసే బిడ్డలను గద్దిస్తున్నావా? వాక్యానుసారంగా నడిచే బిడ్డలను గద్దిస్తున్నావా? ప్రవచించే బిడ్డలను నువ్వు గద్దిస్తున్నావా? ఈరోజు నువ్వు అలాంటి బిడ్డలను నువ్వు గద్దిస్తే దేవుడు నిన్ను గద్దిస్తాడు. జాగ్రత్త. మూడవదిగా ఎలాంటి సమూహం అయ్యానంటే, వారు మూడవదిగా యేసయ్యకు ప్రార్థన చేసేవారిని గద్దిస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా ఆ విధముగా ఉంటూ ఉన్నామా? ఎవరైనా బిడ్డలు ఉపవాసం ఉంటుంటే, వీరే ఉపవాసం ఉంటారులే, వీరే కన్నీరు కారుస్తారులే, వీరే ఆత్మ పొందుకున్నారులే, ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే వారిని ఒక అడ్డుబండగా ఉంటున్నావు. వారు తిరిగి ఇంకొక రోజు ఉపవాసం ఉన్నారనంటే నీకోసం నీ యొక్క గతి మారిపోద్ది. జాగ్రత్త. హేళన చేస్తున్నావేమో. ఎవరి కోసమైతే నువ్వు అడ్డుబండగా ఉంటున్నావో, ప్రవచించే బిడ్డల కోసం, ఎవరు అడ్డుబండలుగా ఉంటున్నావో ప్రార్థన చేసే బిడ్డల కోసం, ఏ విషయంలో నువ్వు ఆత్మీయ విషయంలో ఎదుగుతున్న బిడ్డల కోసం నువ్వు అడ్డుబండగా ఉంటున్నావేమో, నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
మొట్టమొదటగా ఈ జనసమూహంలో ఎవరు ఉన్నారయ్యానంటే, ఒకటి గుడ్డివారు ఉంటూ ఉన్నారు, రెండవదిగా యేసయ్య కోసము బోధించేవారు ఉంటూ ఉన్నారు, మూడవదిగా ఆ బోధను అడ్డుకునేవారు, ప్రార్థన చేసేవారు, గద్దించేవారు కనబడుతున్నారు. 40వ వచనం చదువుకుందాం. 4వదిగా ఎవరు కనిపిస్తూ ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకురమ్మనెను. హల్లెలూయా. 4వది జనసమూహం ఎవరో తెలుసా? త్రోవ పక్కన ఉన్న వారిని చెయ్యి పట్టుకుని యేసయ్య దగ్గరికి తీసుకువచ్చే సమూహము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎవరిని తీసుకొస్తున్నావు? తీసుకువచ్చి నువ్వు అని చెడగొట్టేస్తున్నావు. కష్టపడి కన్నీరు గార్చి సంఘమంతా కొత్త ఆత్మలు తీసుకొని వస్తుంటే వారి కోసము చెడ్డగా మాట్లాడి, నీ ప్రవర్తన బట్టి, నీ నోటి మాటను బట్టి వెనక పంపిస్తున్నావా? 4వ సమూహము ఎవరనంటే, పడిపోయిన వారిని, త్రోవ పక్కన ఉన్న భర్తమైని చేయి పట్టుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే సమూహములో నువ్వు ఉండాలి తల్లి. వారు ఏ విధంగా తీసుకొచ్చారయ్యానంటే, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 4వ సమూహం ఏమిటంటే, యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే సమూహం. కొంతమంది యేసయ్యతో ఉన్నవారు ఏమి చేశారనంటే, వెళ్ళి త్రోవ పక్కన ఉన్న భర్తమయ్య దగ్గరికి వెళ్ళి అతనికి మొదట ధైర్యము చెప్పారు. హల్లెలూయా. రెండవదిగా పైకి లేవదీశారు. అతను కూర్చొని ఉన్నాడు త్రోవ పక్కన, మొదట ధైర్యం చెప్పారు. ఆ కూర్చున్న ప్రదేశం నుంచి లేపి లెమ్మని చెప్పి, యేసు నిన్ను పిలుస్తున్నాడని సువార్తను చెప్పారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైనా పడిపోయిన వారి కోసం ప్రార్థన చేసావా? సంఘము మానివేసి ఉంటూ ఉన్నారు ఇంటిగడ. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాలి, వారి గృహము దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా వారికి ధైర్యం చెప్పి, దేవుని దగ్గరికి రా, నీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి, దేవుని దగ్గరికి రా, నీకు రక్షణ వస్తుంది, దేవుని దగ్గరికి రా, నీకు శ్రమలు ఉండవు, దేవుని దగ్గరికి రా, నీ జీవితం మారిపోతుందని చెప్పి ఎప్పుడైనా దేవుని కోసం చెప్పి వారిని సంఘానికి నడిపించావా? కానీ కొంతమంది ఉంటూ ఉన్నారు ఈ సమూహంలో, యేసయ్యను వెంబడించే సమూహంలో. వెంటనే భర్తమయ్య దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు తెలుసా? యేసయ్య మాటను విని వెళ్ళారు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, వెళ్ళి ఆ భర్తమయ్యని తీసుకురండి. ఒక సమూహం ఏమి చేశారో తెలుసా? వెంటనే త్రోవ దగ్గరికి వెళ్ళారు, ఆ చెయ్యి పట్టుకున్నారు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకోమని చెప్పి వెంటనే లేపి నడిపించుకొని యేసయ్య త్రోవలోనికి తీసుకువచ్చారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడు నువ్వు తెస్తావు త్రోవలోనికంటే, నువ్వు త్రోవలో ఉంటే, నీ జీవితం వెలిగింపబడుతూ ఉంటే, నీ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే, నీ కళ్ళు ఆత్మీయ నేత్రములు అయితే, అప్పుడు నీవు త్రోవ పక్కన ఉన్న వారిని నడిపిస్తావు. నీకే సరైన సాక్షి జీవితం లేకపోతే, నీవే వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, నీకే మనోనేత్రాలు వెలిగింపబడకపోతే, ఈరోజు నువ్వు నేనేమి నడిపిస్తాం? నువ్వు నేను దేవుని దగ్గరికి ఏ విధంగా తీసుకొస్తావు? కానీ అతను భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక సమూహము గద్దిస్తూ ఉన్నారు. నువ్వు ఊరకుండు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు కన్నీరు కార్చుకు, నజరేయుడైన యేసు అనేది చెప్పకు, గద్దిస్తూ ఉంటే ఇంకొక సమూహం వెళ్ళి ధైర్యము చెప్పారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ధైర్యం చెప్పి యేసు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు కంగారు పడవద్దు అని చెప్పి వెంటనే లేపి యేసయ్య దగ్గరికి తీసుకువచ్చారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ధైర్యం చెప్తున్నావా? నువ్వు దేవుని కోసం చెప్పాలి. ధైర్యం చెప్పమంటే లోక విషయాల కోసం చెప్పడం కాదు, లోక మనుషుల కోసం చెప్పడము కాదు, మనకు ఆ అధికారం ఉన్నాడు, ఈ అధికారం ఉన్నాడు అని చెప్పడము కాదు. మనకు ఒకే ఒక అధికారి, సర్వాధికారి ఆయన ఉన్నాడు. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నీ కష్టాలు పోవాలనంటే, నీ శ్రమలు పోవాలనంటే,
నువ్వు రక్షణలోనికి రావాలనంటే, నీ శాంతి సమాధానం నీ జీవితంలో ఉండాలంటే, నెమ్మది నీ కుటుంబంలో ఏలుబడి చేయాలంటే ఒకే ఒక అధికారి, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారి కోసం నువ్వు చెప్పాలి. దేవుని దగ్గరికి తీసుకొచ్చే జనసమూహంలో నువ్వు ఉంటూ ఉన్నావా? యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఈ మాట చెప్పి ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. మరియా ఇంటికాడ ఉండి కుమిలిపోతుంది. అయ్యో యేసయ్య రాలేదు, నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టేశారు, ఇంకా అతను జీవించడని చెప్పి యేసయ్య కోసము ఆమె ఎదురు చూస్తూ ఉంది. మార్త వెళ్ళి ఏమి చేసింది అనంటే, ఇంటిలోనికి వెళ్ళింది, గృహములోనికి వెళ్ళింది. ఎక్కడ ఉన్నదో ఆ ప్రదేశానికి మార్త వెళ్ళి ఏమి చెప్తుందో తెలుసా? రహస్యముగా చెవిలో చెప్తుంది, యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? యేసయ్య మరణించిన వారిని లేపడానికి వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. పాపములో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. అవిశ్వాసములో ఉన్న వారిని విశ్వాసములో నడిపించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు. ఆత్మ లేని వారికి ఆత్మను ఇవ్వడానికి వచ్చాడు. వచ్చిన వెంటనే మార్త ఆ యొక్క మరియకి చెప్పిన వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పావా నీ రక్త సంబంధులకి? యేసయ్య కోసం చెప్పగలిగావా? వారు కుమిలిపోతూ ఉన్నారు, వారికి వచ్చిన సమస్యలను బట్టి కుమిలిపోతూ ఉన్నారు, వేదనను బట్టి, వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి కుమిలిపోతున్నారు. ఎప్పుడైనా వారింటికి వెళ్ళి కూర్చొని సంఘానికి రా, ప్రార్థన చేసుకుందాము రా, వాక్యం విందాము రా, బలిపీఠం దగ్గరికి రా అని యేసయ్య కోసం నువ్వు చెప్పగలిగావా? చెప్పితే అక్కడ జరిగేది ఏమిటో తెలుసా? నీ గృహము వెలిగింపబడుతుంది. హల్లెలూయా. నీ గృహంలో మృతమైపోతూ ఉన్నారే బిడ్డలు, మరణములోకి జోగుతూ ఉన్నారే, పాపములో కొట్లిమిట్లాడుతున్నారే, నరకములోనికి వెళ్ళిపోవడానికి పాపములో ఉంటున్నారు. అలాంటి వారిని దేవుడు రక్షించే దేవుడు, అలాంటి వారిని దేవుడు వెలిగించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మార్త వెళ్ళి ఆ యొక్క మరియకు చెప్పిందో అక్కడ జరిగింది ఏమిటో తెలుసా? లోపల ఉన్న సమాధిలో ఉన్న లాజరు బయటికి వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు తీసుకువచ్చే సమూహంలో ఉండాలి. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే సమూహంలో ఉండాలి. మార్త ధైర్యం చెప్పింది మరియకి. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు, సమాధి దగ్గర ఉన్నాడు, గవిని దగ్గర ఉన్నాడు, నీవు రా. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే జనసమూహంలో ఉండాలి. జనసమూహంలో ఉంటే జరిగింది ఏమిటో తెలుసా? నీ గృహంలో మరణం అనేది ఏలుబడి చేయదు. హల్లెలూయా. నీ గృహంలో ఏలుబడి చేసేది వాక్యమే. నీ గృహంలో ఏలుబడి చేసేది పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తూ ఉంటారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. కొండ మీద ప్రసంగంలో 3 రోజులు వాక్యం విన్నారు. వారు తల్లడిల్లిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు శారీరకంగా. వెంటనే దేవుడు అంటున్నారు, శిష్యులను పిలిచి అంటున్నారు, మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి అని అంటే, ఆంద్రేయ వచ్చి, అయ్యా ఇదిగో ఈ పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఈ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయనంటే, యేసయ్య అవి చేతితో తీసుకొని ఆకాశము వైపు ఆ యొక్క చేతులెత్తి కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించాడు. ఎవరిని నడిపించారో తెలుసా? ఆంద్రియా చిన్న పిల్లవాడిని యేసయ్య దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. నీవు నడిపిస్తే నీ గృహములో ఉండేది ఏమిటో తెలుసా? 12 గంపలు ఉంటాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు నడిపించగలిగితే నీ జీవితంలో వాక్యము సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. నీవు నడిపించగలిగితే ఆత్మ దినదినము నువ్వు పొందుకుంటావు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ కష్టములు ఉన్నావో, ఏ నష్టములు ఉన్నావో, ఏ వేదనలు ఉన్నావో అన్నీ కూడా తీర్చబడతాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైతే ఆంద్రయ తీసుకొచ్చాడో అక్కడ జరిగిన కార్యం ఏమిటనంటే, అందరూ సమృద్ధిగా తిన్న తర్వాత 12 గంపల మిగిలే. హల్లెలూయా. నీవు తీసుకొస్తే దేవుని సన్నిధిలోనికి నీ జీవితంలో అభివృద్ధి, నీ జీవితంలో ఆశీర్వాదమే తల్లి. 4వ గుంపు ఏమిటో తెలుసా? యేసయ్య వద్దకు తీసుకువచ్చే గుంపు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మొట్టమొదటి గుంపు గుడ్డివారు,
రెండవ గుంపు యేసు కోసము చెప్పే సమూహము. మూడవది యేసు కోసము ప్రార్థన చేసేవారిని గద్దించే సమూహము. నాలుగవదిగా యేసు దగ్గరికి తీసుకువచ్చే సమూహము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఐదవ సమూహము చూసి మనం ముగించుకుందాం. 43వ వచనం చదవండి నాన్న. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ చూచి దేవుని స్తోత్రము చేసిరి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. చివరి గుంపు ఏమిటనంటే యేసయ్యను వెంబడించి యేసయ్యను మహిమపరిచే గుంపులో నువ్వు ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు గుడ్డితనంలో ఉన్నావా? యేసయ్య మహిమపరిచే గుంపులోనికి రావాలి. యేసయ్య కోసం నువ్వు బోధిస్తున్నావా? తను మహిమపరిచే గుంపులో ఉండాలి. ప్రార్థన చేసే గద్దించే సమూహంలో ఉంటున్నావా? కాదు, యేసయ్యను మహిమపరిచే గుంపులోనికి నువ్వు రావాలి. యేసయ్య దగ్గరికి తీసుకువచ్చే గుంపులో నువ్వు సమూహంలో ఉంటున్నావా? కాదు, యేసయ్య వెంట నడిచే, ఆయనను మహిమపరిచే యెరూషలేము పట్టణంలో అడుగుపెట్టే సమూహంలో నువ్వు ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ సమూహంలో నువ్వు ఉంటూ ఉన్నావు? చివరగా ఏ సమూహము, ఏ గుంపు అనంటే వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి యేసు వెంట నడుస్తూ యేసయ్య చేసిన సూచక క్రియలన్నీ కూడా ఆయనకు వారి హృదయంలో జ్ఞాపకం చేస్తూ స్తోత్రములు చేస్తూ హల్లెలూయా అని చెబుతూ ఏమి చేస్తున్నారంటే యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిపోయారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎలా మహిమపరుస్తావు? నీ ఇష్టానుసారంగా మహిమపరిచే దేవుడు మహిమను పొందుకోడు. ఈరోజు పాటలు పాడితే మహిమ అనుకుంటున్నావు, ప్రార్థన చేస్తే మహిమ అనుకుంటున్నావు. నిజమే, కానీ దానికన్నా ముందు నువ్వేమి చేయాలనంటే, వెంటనే గుడ్డివాడు ఏమి చేశాడనంటే యేసు కోసము విన్నప్పుడు ఏమి చేశాడంటే తన దగ్గర ఉన్న వస్త్రమును విడిచిపెట్టాడు. హల్లెలూయా. రెండవదిగా దిగ్గును లేచాడు. హల్లెలూయా. మూడవదిగా యేసయ్య వెంట వచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యేసయ్యను మహిమపరిచే గుంపులోనే ఉండాలంటే ఏమి చేయాలో తెలుసా? నీ వస్త్రమును విడిచిపెట్టాలి. నువ్వు దిగ్గును లేచాలి. యేసయ్య పాదముల దగ్గరికి నువ్వు రావాలి. రావడమే మహిమపరచడం. పాత వస్త్రమే. యేసయ్య దగ్గరికి వచ్చానని మహిమపరుచునంటే ఆయనకు మహిమ రాదు. సాంప్రదాయాలే, మూఢనమ్మకాలే, ఈ లోకాచారాలే. నేను దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి మహిమపరుస్తున్నానంటే అది నీ చిత్తమో దేవుని చిత్తం కాదు. ఏ విధంగా మహిమపరుస్తున్నావు? వెంటనే భర్తమ ఏమి చేస్తున్నట్టే ఎప్పుడైతే యేసు కోసము విన్నాడో వస్త్రమును విడిచిపెట్టాడు. హల్లెలూయా. రెండవదిగా దిగ్గును లేచాడు. హల్లెలూయా. మూడవదిగా త్రోవ పక్కన లేడు, త్రోవలోనికి వచ్చాడు. యేసయ్య వెంబడి వెళుతూ చూపు పొందుకొని యెరూషలేము పట్టణముకు వెళ్ళిపోయాడు. అది దేవుడి మహిమపరచడము. ఈ మహిమపరిచే గుంపులో సమూహంలో నువ్వు ఉంటూ ఉన్నావా? నేను మహిమపరుస్తున్నానని చెప్పి సాతానును మహిమపరిచి దుష్ట హృదయంతో ఉంటూ ఉన్నావేమో. ఎవరు దేవుని మహిమపరుస్తున్నారు అయ్యానంటే వీరందరూ మారిపోయారు. దేవుని గద్దించేవారు కూడా మారిపోయారు. అడ్డుబండలుగా ఉన్నవారు మారిపోయారు. త్రోవ పక్కన ఉన్నవారు మారిపోయారు. వారందరూ ఏ విధముగా మారిపోయారంటే యేసయ్య త్రోవలోనికి వచ్చి యేసయ్య వెంబడి వెళ్ళిపోతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్య నువ్వు చూడాలి. ఎవరు చూస్తారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యేసయ్యను చూడడమే మహిమపరచడం. హల్లెలూయా. ఎవరిని చూశాడు ఈ భర్తమయ్యానండి? యేసయ్యను చూశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో మొట్టమొదటి చూసింది ఎవరిని తెలుసా? యేసయ్యను చూశాడు. హల్లెలూయా. యేసయ్య ప్రసన్నతను చూశాడు. యేసయ్య ముఖ దర్శనము చూశాడు. యేసయ్య మహిమను చూశాడు. యేసయ్య ప్రభావమును చూశాడు. ఆగిపోలేదు. వెంటనే యేసయ్యను మహిమపరిచే జన సమూహములో చేరిపోయాడు. హల్లెలూయా. యేసయ్యను వెంబడించే జన సమూహంలోనికి మారిపోయాడు. వెళ్ళిపోయి యేసయ్య వెంట యెరూషలేము పట్టణమునకు వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ విధముగా మహిమపరుస్తున్నావు? మహిమపరచగలుగుతున్నావా? నీ చిత్తంలోనే మహిమ అనుకుంటున్నావు. మహిమపరచడం అంటే ఏమిటనంటే
త్రోవ పక్కన లేకుండా త్రోవలోనికి రావడమే మహిమపరచడం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మానివేసావా, నువ్వు కేకలు వేయడమే మహిమపరచడమా? చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు లోకములో ఉంటున్నావా, దేవుని సన్నిధిలోనికి రావడమే మహిమపరచడమో? నువ్వు దేవుని దర్శనములు చూడలేకపోతున్నావా, దేవుని దర్శనము చూడడమే దేవుని మహిమపరచడం. హల్లెలూయా. నువ్వు అవిశ్వాసంలో ఉంటున్నావా, విశ్వాసంలోనికి రావడమే దేవుని మహిమపరచడం. హల్లెలూయా. దేవుని వెంట నడవడమే మహిమపరచడం. దేవుని వెంట స్తుతి గానములతో యెరూషలేము పట్టణము చేరుకోవడమే మహిమపరచడము. దేవుని వాక్యానుసారముగా కానానులోనికి అడుగు పెట్టడమే దేవుని మహిమపరచడము. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడారు. తల్లి, ఏ విధముగా మహిమపరుస్తున్నావు? ప్రార్థన కోసం చెప్తూ ఉన్నారు. 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. భర్తమై ఆగిపోలేదు. ఈరోజు నీ ప్రార్థనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి, నీ ప్రార్థనకు అవరోధాలు వస్తూ ఉంటాయి. దేవుని ప్రసన్నత నువ్వు పొందుకోవాలంటే నీవు ఏమి చేయాలి తెలుసా? భర్తమయ్యేలాగా ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ అవసరతలను తీర్చే దేవుడు, నీ కొదువులను తీర్చే దేవుడు, నీ శరీర రుగ్మతను తీర్చేసే దేవుడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. నీ చివరగా ఏమి చేస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వెంట పరలోకానికి తీసుకువెళ్ళిపోయే దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ విధముగా ఉంటున్నాం? ఏ గుంపులో మనం ఉంటున్నాం? యేసు వెంటే ఉంటున్నాం, కానీ గుడ్డితనము కలిగి ఉంటున్నావా? యేసు వెంటే ఉంటున్నాం, యేసు కోసం చెప్పగలుగుతున్నావా? యేసు వెంటే ఉంటున్నాం, ప్రార్థన చేసేవారు అడ్డంకముగా, వాక్యాన్ని చదివే వారికి అడ్డంకముగా, వాక్యానుసారంగా నడిచే వారికి అడ్డంకముగా, ఆత్మను పొందుకున్న వారికి అడ్డంకముగా, ప్రవచనాలు చెప్పేవారికి అడ్డంకముగా ఉంటున్నావా? మనసు మార్చుకో. యేసు దగ్గరికి తీసుకువచ్చే జనాంగముగా నువ్వు మారిపోవాలి. యేసు కోసం చెప్పే జనాంగంగా నువ్వు మారిపోవాలి. యేసుని స్తుతించి మహిమపరిచే జనాంగంగా నువ్వు మారిపోవాలి. తల్లి, నీవు నీ కుటుంబము కూడా ఏ విధముగా ఉండాలంటే యేసయ్యను మహిమపరుస్తూ యెరూషలేము పట్టణంకు వెళ్ళిపోవాలి. రహాబు ఎరుకోలేనే ఉంది, కానీ కుటుంబము దేవుని మహిమపరుస్తూ యెరూషలేము పట్టణం వెళ్ళిపోయింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ గుడ్డివాడు ఎక్కడ ఉన్నాడు? త్రోవ పక్కన ఉన్నాడు, ఎరుకో పట్టణంలో ఉన్నాడు, కానీ దేవుని మహిమపరుస్తూ యెరూషలేముకు వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎరుకలో ఉంటూ ఉన్నాడు జక్కయ్య, అన్యాయం అక్రమం కలిగి ఉంటున్నాడు, కానీ యేసయ్య మాట్లాడిన తర్వాత యేసయ్య వెంటే యెరూషలేము పట్టణంకు వెళ్ళిపోయాడు. యేసయ్యను మహిమపరచడము. తల్లి, ఏ విధముగా మహిమపరుస్తున్నా? ఇంకా గుడ్డితనమును కలిగి ఉన్నావా? ప్రార్థన చేయి. అడ్డుబండగా ఉంటున్నావా? ప్రార్థన చేయి. యేసయ్య కోసం బోధించలేకపోతున్నావా? ప్రార్థన చేయి. యేసయ్య కోసం చెప్పలేకపోతున్నావా? అనేక మందిని యేసయ్య దగ్గరికి తీసుకురాలేకపోతున్నావా? దేవాతి దేవునికి సరైన మహిమను చల్లకుండా ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడారు. భర్తమైన ఈరోజు నీ ముందు నా ముందు పెట్టారు. తల్లి, అందుకే ఆ యొక్క దావీదు గారు అంటున్నారు, అయ్యా నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఆయనకు మహిమను అర్పిస్తూ ఉంటే దేవుడు తిరిగి నిన్ను మహిమపరిచే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ భర్తమైన దేవుడు మహిమపరిచాడు, చూపులేని వాడికి చూపించాడు, త్రోవ పక్కన ఉన్న త్రోవలోనికి తీసుకువచ్చాడు, ఎరుకో పట్టణంలో ఉన్నవాడిని యెరూషలేము పట్టణంలోనికి నడిపించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ విధముగా ఉంటున్నావు? 5 జనసమూహములు దేవాది దేవుడు నీకు తెలియజేశాడు. ఏ జనసమూహంలో ఉంటున్నావు? చివరగా ఈ జనసమూహములన్నీ కలిసి ఏమి చేసేయనంటే యేసయ్యను మహిమపరుస్తూ, యేసయ్యకు స్తోత్రములు చెల్లిస్తూ, యేసయ్య కోసం కీర్తనలు పాడుతూ యెరూషలేములోనికి వెళ్ళిపోయాడు. వారంటూ ఉన్నారు, ఓ భర్తమై యేసయ్య ఈ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు, మరలా తిరిగి రాడు. ఇది చివరి ప్రయాణం. ఈరోజు ఇదే నీకు చివరి రోజుమో జ్ఞాపకం చేసుకో. ఆయన వచ్చాడు, ఆయన ప్రయాణాన్ని ముగించుకొని మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను మరలా ఏ రీతిగా వెళ్ళానో అదే రీతిగా నేను వస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు ఎవరిని తీసుకువెళ్తాడో తెలుసా? యేసయ్య వెంబడి వెళ్ళేవారిని. యేసయ్య ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. లేఖనము సెలవిస్తే ఆది అందు దేవుడు ఉండెను,
దేవుడే వాక్యం ఉండెను, ఆ వాక్యము నువ్వు పట్టుకొని ఉంటే, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే, యెరూషలేము పట్టణంకు ప్రయాణమైపోతూ ఉంటే, రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, నేను వెళ్తూ ఉన్నాను, ఇదిగో సర్వ సత్య స్వరూపైన ఆత్మను మీ మధ్యకు పంపిస్తాను. హల్లెలూయా. నువ్వు ఆయన ఆత్మానుసారము నడుస్తూ ఉంటే, నీవు నీ కుటుంబము నడుస్తూ ఉంటే, ఆయన మహిమార్థముగా జీవిస్తూ ఉంటే, అనేక మందిని ఆయన మార్గములకు నడిపిస్తూ ఉంటే, అనేక మందిని ఆయన మార్గములకు తీసుకువస్తూ ఉంటే, అనేక మందిని ఆయన మార్గములోనికి బోధిస్తూ ఉంటే, దేవాంత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.